So hello guys, welcome back to our YouTube channel Karthik Lifestyle. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫ్యాక్ట్ వీడియో. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. చూసిన వెంటనే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. అండ్ మర్చిపోకుండా కార్తిక్ లైఫ్స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో గైస్, నమక్కల్ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి తెలుసా? అక్కడ వచ్చేసి మన హనుమాన్ విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో అది వచ్చేసి ఎన్ని అడుగులు ఉంటుంది అంటే 18 అడుగులు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎత్తైన విగ్రహం అని పేరు పొందింది. సో ఎవరైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అనేది. సో ఈ నమక్కల్ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా మనశ్శాంతిగా, చాలా ఆనందంగా, అండ్ వాళ్ళ కోరికలు, లేకపోతే దుష్ట శక్తులు, లేకపోతే వాళ్ళ మీద ఉన్న చెడు దృష్టి ఇవన్నీ తొలగిపోతాయి. అండ్ చాలా హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. సో గైస్, ఈ నమక్కల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసా? తమిళనాడులోని నమక్కల్ పట్టణంలో అయితే ఉంది. సో ఇది వచ్చేసి శ్రీ హనుమంతుడికి అయితే ఇది ప్రసిద్ధి చెందింది. సో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం వచ్చేసి రాతిశిలతో తయారు చేయబడింది. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, మీ కోరికలన్నీ తీరుతాయి అండ్ మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. సో ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చేసి నిల్చున్న భంగిమలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. సో ఇంకా ఒకసారి ఊహించుకోండి, 18 అడుగులు, అది కూడా నిలబడి ఉంటే ఎంత బాగుంటుందో. అండ్ 2 కళ్ళు సరిపోవు మనకి చూడడానికి. ఈ ఆలయానికి పైకప్పు అయితే ఉండదు. సో ఇది చాలా మిస్టరీ. ఇది ఎందుకు లేదు ఏంటి అనేది. సో దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుస్తుందో. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఆన్సర్ని అయితే రివీల్ అయితే చేస్తాను. సో స్వామివారు ఈ ఆలయంలో తూర్పు దిశగా ముఖం చేసి ఉంటారు. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గైస్. ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి. వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ ఆలయానికి 1500 ఏండ్ల చరిత్ర ఉందని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. ఎవరిని అడిగినా చెప్తారు ఖచ్చితంగా. 1500 ఇయర్స్ చరిత్ర అయితే ఈ నమక్కల్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఉంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి భక్తులకి శక్తి, బుద్ధి అండ్ ధైర్యం అయితే ప్రసాదిస్తాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే ఈ నమక్కల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ నరసింహస్వామిని మనము దర్శించుకోవచ్చు అండ్ అలాగే మన హనుమంతుడిని కూడా దర్శించుకోవచ్చు. సో ఈ ఆలయానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే వస్తారు. శనివారం రోజు ఈ ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహిస్తారు. సో చాలా కన్నుల పండుగగా ఉంటుంది. సో ఇద్దరిని దర్శించుకోవచ్చు. వెళ్ళి ఒకసారి దర్శించుకోండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.